పోలింగ్కి సంబంధించినంత వరకు అత్యంత కీలకమైనటువంటి అంటే ఏప్రిల్ 11 నుంచి అని ఇంతకు ముందు అనుకున్నాం. నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను నిన్నో మొన్న. మనకున్నటువంటి ఢిల్లీ నుండి ఉన్న సమాచారం అయితే ఒక్క 8 రోజులు గడువు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ది ఫస్ట్ ఫేజ్లోనే అన్నటువంటి ప్రచారం జరిగింది, కానీ అది మధ్యకి వెళ్ళిపోయింది. అది మనకున్నటువంటి సమాచారంలో వచ్చినటువంటి లోపం. ఫస్ట్ ఫేజ్లో ఉంది, అది సమాచారంలో లోపమా లేకపోతే ఇప్పుడు రాజకీయం మారింది కాబట్టి అడిదిటైంది కాబట్టి పోలింగ్ షెడ్యూల్ కూడా మారిందా తెలియదు. అయితే ఎన్నికల సంఘం మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదా ప్రభుత్వంది, ఎవరి వాదన వాళ్ళదే. కాకపోతే ఇప్పుడు టోటల్గా ఎన్నికలు చూసుకుంటే ఏప్రిల్ 19న తొలి పోలింగ్ జరుగుతుంది, మార్చి 20 నోటిఫికేషన్ ఇస్తారు. టోటల్ 7 దశల్లో ఎన్నికలు. తొలి దశ ఎన్నికలకు మార్చి 20 నోటిఫికేషన్ ఇస్తే ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. రెండో దశ ఎన్నికలకు మార్చి 28 నోటిఫికేషన్ విడుదలవుతుంది, ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహిస్తారు. మూడో దశ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదలవుతుంది, మే 7న పోలింగ్ జరుగుతుంది. మూడో విడతలో 12 రాష్ట్రాల లోక్సభ ఎన్నికలు జరిగితే 17 లోక్సభ గడువు జూన్ 16తో ముగిపోతుంది కాబట్టి జూన్ 4తో క్లియర్ అయిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2న, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16న, ఒరిస్సా అసెంబ్లీ గడువు జూన్ 24న ముగిపోతున్నటువంటి నేపథ్యంలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఈసీ అనౌన్స్ చేసిందనమాట.